వరుణ్ సందేశ్ హాసిక జంటగా రూపొందిన ప్రేమ కథా చిత్రం ప్రియతమా నీ వచ్చట కుశలమా త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమాను సుధా మూవీస్ బ్యానర్ పై సాంబశివరావు నిర్మించాడు. సాయి కార్తిక్ సంగీతం అందించిన ఈ చిత్రపాటలు శ్రోతల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆడియో ప్లాటినం డిస్క్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రియతమా నీ వచ్చట కుశలమా చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ తోడులా నీడలా ఇవాళ నిజమైలా దాసరి నారాయణ గారు చెప్పినట్టు ఈ సినిమాలో అందరూ తెలుగు వాళ్ళతో సినిమా తీశారండి ఎక్సెప్ట్ హీరోయిన్. చాలా ఆనందం పడే విషయం. డైరెక్టర్ గారు చెప్పిన కథలో తెలుగుదనం, సోడా కొట్టు దగ్గర షార్ట్స్, ఆ రాజమండ్రి షిరాట్, మన నేటివిటీ రిఫ్లెక్ట్ అయ్యే పిక్చర్, నేటివిటీ మట్టికి సంబంధించి ఆ లవ్ స్టోరీ తీసిన దానిలో చాలా ఇంపాక్ట్ ఉంటుందని నమ్మాను. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ అన్నారు, హిట్ అండి పిక్చర్, గెలిచాం 100%. ఈ సినిమా హిట్ అంతవరకు చెప్తారు. ఈ ఆడియో మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. చాలా చోట్ల నుంచి మంచి చాలా హ్యాపీగా ఫోన్ చేశారు అందరూ. ఈ ఆడియో మంచి హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఈ ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇది 23rd ఆడియో ఇది మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీని కూడా మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మా సాంబశివరావు గారికి మంచి హిట్ రావాలి, త్రినాథ్ గారికి మళ్ళీ హిట్ రావాలి. థ్యాంక్ యూ ఈ ఫేవరెట్ లవ్ స్టోరీస్ ఈ రోజు ఎందుకు ఆదరిస్తున్నారంటే దాసరి నారాయణ గారు తీసిన మొదటి సినిమాకి చాలా కాలం అయిపోయింది. అందువల్ల అలాంటి రోజులు రాకపోవడం వల్ల మరలా ఈ రోజు నాలాంటి ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారేమో అనుకుంటున్నాను. నువ్వు నన్ను చూసావు మల్లిక, నీ ఫ్రెండ్ నన్ను చూసింది. ప్రీతి ఎక్కడ? రాసే రైటర్ కూడా అక్కడ సిచ్యువేషన్ ఉండాలి. సిచ్యువేషన్ ఉండాలంటే కథలో దమ్ము ఉండాలి. కథలో దమ్ము ఉండాలంటే అది తీయడానికి ఆ ఫీల్ రావాలి కథలో. అలాంటి కథలు లవ్ స్టోరీస్లోనే వస్తాయి. మరి సినిమా కథ ఏంటో నాకు తెలియదు. తను మాత్రం ఆ మజును, ఆ ఇన్స్పిరేషన్ నా మైండ్ లో ఉందన్నాడు. అదే ఇన్స్పిరేషన్ ఉంటే ఈ సినిమా తప్పకుండా హిట్ అయి తీరుతుంది. ఐఎమ్ షూర్. సో ఆడియో మంచి సక్సెస్ అయింది అండ్ ఐ హోప్ మీరు అందరూ ట్రైలర్స్ చూసారు. సో మీ అందరికీ ట్రైలర్స్ నచ్చాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ 23వ తారీఖు సాటర్డే విడుదల అవుతుంది. సో మీరు అందరూ సినిమాని చూసి బాగా మంచి సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రియల్లీ సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ చాలా నచ్చాయి నాకు. అండ్ మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. డెఫినెట్లీ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను. నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ నువ్వలా